సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూన్ నెల 22 సోమవారం అష్టమి తిథి ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి. ఉత్తరా నక్షత్రం ఉదయం 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత హస్త నక్షత్రం. ఈరోజు నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభమవుతుంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యారంగంలో పనిచేసేటువంటి వారికి మంచి అభివృద్ధి, ఆదాయము, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యయములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పని భారం పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. శారీరకమైన శ్రమ కాస్త ఇబ్బందిని కలిగించే విధంగా మీకు ఈరోజు ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆనందంగా కాలం గడుపుతారు. దశమములో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు వస్తాయి. జన్మరాశిలో కుజ సంచారం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. కందులను ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. జన్మరాశిలో రవి సంచారం ఉంది. స్థానచలనం కానీ, బదిలీలు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. తండ్రితో, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా ప్రారంభిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. లాభములో కుజ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వ్యయములో బుధ సంచారం ఉంది. జన సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారంలో నష్టం రావడానికి అవకాశం ఉంది. వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్లు లాంటివన్నీ కూడా ఈరోజు వాయిదా వేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, పెసర్లను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజున దశమములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. లాభంలో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
విందు వినోదాల్లో పాల్గొంటారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు, ఆలోచనలు కలిసి రాదు, సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆత్మీయులతో మనస్పర్ధలు వస్తాయి, ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి, గురుచరిత్ర పారాయణం చేయండి, శనగలను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలన్నీ పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, మంచి లాభాలు అందుకుంటారు. షష్టమములో రాహు సంచారం వల్ల ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి, నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. దశమములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధించండి, తండ్రి సహకారం అందుకుంటారు, ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యయములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశ అశాంతి వెంటాడుతుంది, ఒక కార్యక్రమం చేయడానికి కూడా ఆటంకాలు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, గణేశ స్వామిని సందర్శించండి, గణేశాష్టకం చదువుకోండి, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి సోమవారం రోజున షష్టమములో శని సంచారం ఉంది. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు, పనివారి సహకారం బాగుంది, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. లాభములో కేతువు సంచరిస్తున్నాడు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నీ సజావుగా సాగుతాయి, నిరాడంబరంగానే మంచి విజయాలను అవకాశాలను అందిపుచ్చుకుంటారు, భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, కాలం మీకు కాస్త వ్యతిరేకంగా పయనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మౌనం వహించండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందే మనస్సును లగ్నం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. వ్యయములో చంద్ర సంచారం వల్ల అశాంతి నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది, వృత్తిపరమైనటువంటి నిరాశను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, లలితాదేవిని సందర్శించండి, బియ్యం కానీ పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి అష్టమములో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు, లేక ఉన్న వ్యాపారాన్ని మరింతగా విస్తరించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది, ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు, సృజన సహకారం బాగుంటుంది, విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు, తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. చతుర్థంలో రాహు సంచరించడం వల్ల కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు చేస్తారు, విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్యం పాలయ్యేటువంటి లక్షణాలు కనిపిస్తోంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయండి, మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున తృతీయములో రాహు సంచారం ఉంది, జన సహకారం బాగుంటుంది, విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన కార్యక్రమాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. షష్టమములో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు, భూ వివాదాలు పరిష్కరించుకుంటారు, కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. అష్టమములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని మంచి అభివృద్ధిని సాధిస్తారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, ఆర్థికంగా కూడా బలపడతారు. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి, అనుకోకుండా నూతన అవకాశాలు అందుకుంటారు. అష్టమములో శని సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపము, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది, పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి, గోవులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచారం ఉంది, జన సహకారం బాగుంటుంది, ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. షష్టమములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు, అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది, నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. సప్తమములో గురువు సంచరిస్తున్నాడు, జన సంబంధాలు పెరుగుతాయి, పెద్దవారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు, విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. షష్టమములో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని నూతన వ్యాపారపరమైన అవకాశాలు అందిపుచ్చుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సప్తమములో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు, స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, మహాలక్ష్మి అష్టకం చదువుకోండి, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున 9 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, కాలం వ్యతిరేకంగా నడుస్తోంది,
ఇటువంటి పరిస్థితుల్లో మీరు మౌనం వహించండి. అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు మనస్సును లగ్నం చేసి త్రికరణ శుద్ధిగా పని చేయండి. పనినే భగవంతునిగా భావించండి. రాబోయేటువంటి మంచి రోజులు మీకు మంచిగా ఉంటున్నాయి కనుక ఆ రోజుల కోసం నిరీక్షణ చేయండి. నవగ్రహ శాంతి కానీ నవగ్రహ దర్శనం కానీ చేయండి. నవగ్రహ స్తోత్రాలు చదువుకోండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల కాస్త ప్రశాంతంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశి వారికి సోమవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జనసాకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. వాహన సంబంధమైన సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. కుటుంబం కోసం తన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పనులను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.